ఈ వీడియోను స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది ఒక కథ కాదు. చాలామంది మహిళల జీవితంలో జరుగుతున్న నిజం. ఒక అమ్మాయి పెళ్ళయ్యాక అన్నీ సెట్ అవుతాయి అనుకుంది. కానీ ఒకరోజు ఆమె తన ప్లేట్‌లో కూర్చొని భోజనం చేస్తూ ఒక విషయం గమనించింది. ఆమె ప్లేట్‌లో అన్నీ లేవు. ఎందుకంటే అందరికీ పెట్టి తన కోసం ఏం మిగలలేదు. ఆ రోజు ఆమెకి ఒక ప్రశ్న వచ్చింది. నేను అందరి కోసం బ్రతుకుతున్నానా? లేక నా కోసం బ్రతుకుతున్నానా అని. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటుంది. కానీ రాత్రి పడుకునే ముందు ఒక ఖాళీ, నా లైఫ్ ఇదేనా అని. ఆ రోజు మిర్రర్‌లో చూసినప్పుడు ఆమెకే కనిపించింది. టైర్డ్ ఫేస్ కాదు, తనని తాను కోల్పోయిన అమ్మాయి. ఈ కథలో ఏముందంటే ఒక చిన్న డెసిషన్ ఒక లైఫ్‌ని ఎలా మార్చిందో. చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ లైఫ్‌ను కూడా మార్చేయవచ్చు. ఆమె ఒక్కసారిగా ఆలోచించింది. ఇంతకాలం నేను చేసినది సర్వీసా? మనకు టైం లేదని అనుకుంటాం, కానీ నిజానికి మనల్ని మనం ప్రయారిటీలో పెట్టం. ఆమె ప్లేట్లో కూర లేకపోవడం కేవలం ఫుడ్ గురించి కాదు, అది ఆమె లైఫ్ గురించి. ఒకరోజు ఆమె మిర్రర్‌లో చూసింది. నేను ఎవరో నాకు గుర్తుందా అని తనను తాను అడిగింది. మనల్ని మనం అగ్రీ చేస్తే ఒకరోజు మనల్ని మనమే గుర్తుపట్టలేం. ఆమెకి ఒక్కసారిగా రియలైజేషన్ వచ్చింది. ఇంకా ఇలా కంటిన్యూ అయితే నా లైఫ్ మొత్తం ఇలానే అయిపోతుంది అని. చిన్నగా స్టార్ట్ చేయడానికి కూడా భయం వేసింది. ఎందుకంటే చాలా లేట్ అయిపోయిందని అనిపించింది. ఇతరుల కోసం జీవించడం తప్పు కాదు, కానీ మన కోసం మనం జీవించకపోవడం పెద్ద తప్పు. ఆమె లైఫ్లో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఆమె తనని తాను ఫస్ట్ ప్లేస్లో పెట్టుకుంది. పోయిన సమయం తిరిగి రాదు, కానీ మిగిలిన సమయం ఇంకా ఉంది. అదే మన లాస్ట్ చేంజ్ అనుకోవాలి. నా కడలి కెరటంలో ఓ మౌన రాగం నువ్వేలే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతి గుంటూరు బ్లాగ్స్. ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఈ స్టోరీ ఆల్రెడీ మీరు ముందే కొంచెం చూసేసి వినేసి ఉంటారు. అమ్మాయి జీవితం అంటే అలానే ఉంటుందండి బాబు, ఎంత కష్టమో. కానీ ఇది అందరికీ అర్థం కాదు. ఎంత ఇంట్లో పనులు చేసినా కూడా వాల్యూ లేని జీవితాలు, అలానే గుర్తింపు లేని జీవితాలు. ఇంకేం చేస్తాం, తప్పదు. నేను అందరిని అనట్లేదు, కొంతమందికే చెప్తున్నాను ఇది. కొంతమంది భార్యలని మంచిగా రెస్పెక్ట్ చేస్తారు, కొంతమంది అది చీప్గా చూస్తారు. అందుకని చెప్పేసి నేను అందరిని అనట్లేదు. కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు. ఏముందులే, ఇంట్లోనే ఉంటుంది కదా, ఏం చేస్తుంది అని. ఆ ఇంట్లోనే ఉంటూ తన కలలని చంపుకొని తనకి తినడానికి ఉన్నా లేకపోయినా సర్దుకొని పోతూ ఉంటుంది. అదే స్టోరీ ఇప్పుడు మీకు కంటిన్యూ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూసేయండి. మనల్ని మనం చివరిలో పెట్టుకుంటూ ఉంటే ఒక్కరోజు మన లైఫ్లో మనకే ప్లేస్ లేకుండా పోతుంది. ఆమె అందరికీ టైం ఇచ్చింది, కానీ తన ఫ్యూచర్కి ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వలేదు. ఒకరోజు మిర్రర్లో చూసినప్పుడు ఆమెకి తన ముఖం కాదు, తన బాధ కనిపించింది. ఇతరుల కోసం బ్రతుకుతూ ఆమె తన డ్రీమ్స్ని నిశ్శబ్దంగా పాతిపెట్టింది. ఒకరోజు మిర్రర్లో చూసినప్పుడు ఆమెకి తన ముఖం కాదు, తన బాధ కనిపించింది. ఇతరుల కోసం బ్రతుకుతూ ఆమె తన డ్రీమ్స్ని నిశ్శబ్దంగా పాతిపెట్టింది. లేట్ అయిపోతుంది అనిపించినప్పుడు ఆమెకి ఇంకా ఎక్కువ భయం వేసింది. పోయిన సమయం తిరిగి రాదు, కానీ పోయిన మనసు తిరిగి రావడం చాలా కష్టం. పల్లవి ఆ రోజు మిర్రర్ ముందు నిలబడి చాలాసేపు తనని తాను చూస్తూనే ఉంది. కళ్ళల్లో అలసట మాత్రమే కాదు, ఒక ఖాళీ కూడా కనిపించింది. ఒకప్పుడు నవ్వులు నిండిన ఆ ముఖం ఇప్పుడు ఏదో వెతుకుతున్నట్టుంది. ఆమెకి ఒక్కసారిగా అనిపించింది, నేను ఎప్పటి నుంచి ఇలా మారిపోయాను అని. ఓ ప్రశ్న, సమాధానం లేదు. కానీ ఆ ప్రశ్న మాత్రం ఆమెను వదలలేదు. ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టలేదు. పక్కన అందరూ నిద్రపోతున్నారు, కానీ ఆమెకి మనసు మాత్రం గతంలో తిరుగుతుంది. కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి, ఫ్రెండ్స్తో నవ్విన క్షణాలు, ఫ్యూచర్ గురించి మాట్లాడిన రోజులు. నేను కూడా ఏదో అవ్వాలి అని అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి పోయింది? ఆ థాట్ ఆమె గుండెను బరువుగా చేసింది. మరుసటి రోజు ఉదయం కూడా అదే రొటీన్, కానీ ఈసారి ఆమె స్లోగా కదులుతోంది, పనులు చేస్తోంది, కానీ మైండ్ వేరే చోట ఉంది. స్టవ్ మీద కూర ఉడుకుతోంది, కానీ ఆమె ఆలోచనలు మాత్రం తన లైఫ్ మీదే ఉన్నాయి. ఒక్కసారిగా ఆమెకి అర్థమైంది, నేను చాలా రోజులుగా బ్రతుకుతున్నాను, కానీ జీవించడం మర్చిపోయాను అని.
ఆ రోజు ఆమె చిన్న డెసిషన్ తీసుకుంది. పెద్దది కాదు, కానీ ఆమె ఇంపార్టెంట్ పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఆమె టెర్రస్‌కి పైకి వెళ్ళింది. చాలా రోజుల తర్వాత ఆమె ఆకాశం వైపు చూసింది. గాలి తాకింది, కానీ ఈసారి అది కొత్తగా అనిపించింది. ఇంత సింపుల్‌గా ఉన్న హ్యాపీనెస్‌ని కూడా నేను మిస్ అయ్యానా అని అనుకుంది. రోజులు గడుస్తున్నాయి, కానీ పల్లవి లోపల ఏదో మార్పు జరుగుతోంది. చిన్న చిన్న విషయాల్లో ఆమెకి ఆనందం కనిపించడం మొదలైంది. పిల్లలతో కూర్చొని వాళ్ళ స్టోరీస్ వినటం, టీ తాగుతూ కొంచెం సైలెన్స్ ఎంజాయ్ చేయడం, ఇవన్నీ కొత్తగా అనిపించాయి. కానీ అదే సమయంలో ఒక గిల్టీ కూడా ఉంది. ఇంతకాలం నేను ఎందుకు అగ్రీ చేశాను అని. ఒకరోజు ఆమె తన పాత కబోర్డ్ ఓపెన్ చేసింది. అందులో ఒక కవర్ కనిపించింది. అది ఆమె కాలేజీ సర్టిఫికెట్స్. ఆమె వాటిని చేతిలో తీసుకొని డస్ట్ తుడుస్తూ ఒక స్మైల్ వచ్చింది. ఇవి ఇంకా నా దగ్గరే ఉన్నాయి, కానీ నేనెందుకు యూజ్ చేయట్లేదు అని అనిపించింది. ఆ రోజు ఆమె మైండ్లో ఒక తేడా వచ్చింది. మరుసటి రోజు నుంచి పల్లవి కొత్త రొటీన్ స్టార్ట్ చేసింది. ఉదయం పనుల తర్వాత ఒక గంట తన కోసం పెట్టుకుంది. మొదట అది చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కానీ ఆమె గివ్ అప్ కాలేదు. చిన్నగా రీడింగ్ స్టార్ట్ చేసింది. ఆ గంట ఆమెకు చాలా వాల్యుబుల్ అనిపించింది. ఇంట్లో వాళ్ళు ఈ చేంజ్ గమనించారు. మొదట వాళ్ళకు ఇది ఫన్నీగా అనిపించింది. ఇప్పుడు చదువు ఎందుకు అని అడిగారు. కానీ పల్లవి ఈసారి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆర్గ్యూ కూడా చేయలేదు. ఆమెకి తెలిసింది ఈ మార్పు ఆమె కోసం ఇతరులకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆమెకి ఒక డౌట్ వచ్చింది. నేను ఇది కంటిన్యూ చేయగలనా అని. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ తగ్గలేదు. వర్క్ కూడా అలాగే ఉంది. కొన్ని రోజులు ఆమె టైర్డ్గా ఫీల్ అయింది. ఆల్మోస్ట్ స్టాప్ చేయాలని అనుకుంది. కానీ అదే సమయంలో ఆమెకి మిర్రర్లో చూసిన ఆ రోజు గుర్తొచ్చింది. అది ఆమెను మళ్ళీ నిలబెట్టింది. ఆ రోజులు నెలలుగా మారాయి. పల్లవికి కాన్ఫిడెన్స్ పెరిగింది. ఆమె మాట్లాడే విధానం మారింది. ఆలోచనలు మారాయి. ఇప్పుడు ఆమె లైఫ్ పర్ఫెక్ట్ కాదు, కానీ కంట్రోల్డ్గా ఉంది. ఆమెకి ఇప్పుడు తనపై రెస్పెక్ట్ ఉంది. ఒకరోజు ఆమె భర్త ఆమెను గమనించాడు. నువ్వు ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నావన్నాడు. అది కంప్లీట్ కాదు, ఒక అబ్జర్వేషన్. పల్లవి స్మైల్ చేసింది. ఎందుకంటే ఈసారి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె చేంజ్ కనిపిస్తుంది. పిల్లలు ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేశారు. అత్తగారు కూడా కామెంట్స్ తగ్గించారు. ఎందుకంటే పల్లవి ఇప్పుడు సైలెంట్గా యాక్సెప్ట్ చేయడం లేదు, క్లైమ్గా రెస్పాండ్ అవుతుంది. ఆ డిఫరెన్స్ వాళ్ళకు కూడా అర్థమైంది. ఒకరోజు సాయంత్రం పల్లవి కిచెన్లో కుకింగ్ చేస్తోంది. కానీ ఈసారి ఆమె ఏదో తేడా లేదు. మ్యూజిక్ పెట్టుకుంటే స్లోగా పనిచేస్తుంది. ఆ రోజు ఆమె కుకింగ్ కూడా బర్డెన్లా అనిపించలేదు. ఎందుకంటే ఈసారి ఆమె తనను తాను మర్చిపోలేదు. రాత్రి భోజనం సమయంలో అందరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఈసారి ఎవరు కంప్లైంట్ చేయలేదు. పల్లవి కూడా క్లైమ్గా కూర్చుంది. అందరూ తిన్న తర్వాత ఆమె తన ప్లేట్ తీసుకుంది. ఈసారి ఆమె ప్లేట్లో అన్నీ ఉన్నాయి. ఆమె స్లోగా తింటోంది. ప్రతి బిట్ను ఫీల్ అవుతూ చేస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఫుడ్ కాదు, ఇది ఆమె జర్నీ. ఒకప్పుడు ప్లెయిన్ రైస్ తిన్న అమ్మాయి ఇప్పుడు తన కోసం కూడా వండుకుంటుంది. ఆ రోజు రాత్రి ఆమె టెర్రస్ పైకి వెళ్ళింది. ఆకాశం వైపు చూసింది. ఈసారి ఆమె కళ్ళల్లో డ్రెస్సెస్ లేవు, కానీ ప్లేస్ ఉంది. ఆమెకు ఒక క్లారిటీ వచ్చింది. లైఫ్ చేంజ్ అవ్వడానికి పెద్ద మిరాకిల్స్ అవసరం లేదు, చిన్న డెసిషన్స్ సరిపోతాయి అని అనుకొని నవ్వుకుంటూ ఉంది. ఆమె తన డైరీ తీసుకొని ఒక లైన్ రాసింది. నేను మళ్ళీ నన్ను నేను కనుగొన్నాను అని. ఆ లైన్ సింపుల్గా ఉంది, కానీ ఆమె లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది. మనల్ని మనం మర్చిపోతే ప్రపంచం కూడా మర్చిపోతుంది. మన కోసం మనమే స్టార్ట్ చేయాలి, ఇంకెవరు రారు. చూశారు కదా, ఇప్పుడు దాకా మీరు ఈ స్టోరీ విన్నారు కదా, ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదైతే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క ఆడవాళ్ళకి అయితే టచ్ అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక సందర్భాల్లో
ఇలా ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే అందరి లైఫ్ ఒకేలాగా ఉండదు. మనుషులందరూ ఒకేలాగా ఉండరు కదా! అలాగా కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. అందరి లైఫ్ ఒకేలా ఉండదు. కానీ ఏంటంటే ఏదో ఒకరోజు అంటూ వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా బాధపడుతూనే ఉంటాం. సర్లేండి. ఇది ఎలా ఉందో ఈ స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఫస్ట్ మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్. మదనా